సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ కార్యకర్తలను టీడీపీ ఉపేక్షించడం లేదు. ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తుంది. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. అతడిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఆ మేరకు గుంటూరు అరండల్పేట పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేశారు. అధిష్టానం ఆగ్రహంతో కిరణ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. క్షణికావేశంలో జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని క్షమించాలని వీడియో విడుదల చేశారు. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్లు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్లు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు.